వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఏంటి ఆఫ్రికా పిల్ల ఏంటి హ్యాపీగా ఉంది అనుకుంటున్నారా? ఈ రోజుతో 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి. అది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఈ హ్యాపీనెస్ కి మీరే అన్నమాట కారణము. నాకు ఈ హ్యాపీనెస్ లో ఏం మాట్లాడదు కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ అకేషన్ ని మా ఆయనతో అయితే నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు 1K అవుతారు అనుకోలేదు నేను ఇంత త్వరగా. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది, వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడము. అందుకే లేకపోతే తొందరగానే 1K అయిపోయేది. కొంచెం గ్యాప్ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆ ఫస్ట్ చేసిన తప్ప అయితే ఇంకా సెకండ్ టైం అయితే రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నాను. ఈ సంతోషంలో చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాను, సెలబ్రేషన్ చేస్తున్నాను మా ఆయనతో. ఈరోజు తెచ్చారు. ఏంటి 1Kకి ఎంత పిల్లలు తీసుకుందా అనుకోమాకండి. ఈ 1K నాకు చాలా అంటే చాలా గిఫ్ట్ అనమాట. ఈ 1K అవ్వడానికి దీని వెనక ఉన్న కష్టము అసలు చెప్పుకోలేదు. ఇది 1000 మంది అనగానే 1000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ని నేను సంపాదించుకున్నానండి. అబ్బా సంతోషం వేరు కదా. ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ని సంపాదించుకోవడం చాలా కష్టం కదా. అలాంటిది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తో నేను అబ్బా 1000 మంది అంటే నా గొప్ప, ఎంత గొప్ప నా దృష్టిలో. ఇప్పుడు కేక్ కట్ చేస్తారు రండి. ఎవరు సబ్స్క్రైబర్స్ ఎవరు కట్ చేస్తున్నారు? ఏం పర్లేదు, మన ఛానల్ కదా మొత్తము. ఈ క్రెడిట్ నాకు ఇంత సపోర్ట్ చేసాను నువ్వే కదా. ఈ రోజుల్లో ఇలా ఎంత మంచిగా సపోర్ట్ చేసే వర్తగా నా అదృష్టం. ఏదో టెండర్ పెట్టింది, బిస్కెట్ వేస్తుంది. టెండర్ లేదు, నిజం చెప్తే టెండర్ లాగా అనిపిస్తుంది. నేను కట్ చేయి, నీ ఛానల్ కదా. ఇది 1K ఈ ఇయర్ 10 కేక్ వచ్చేసేయండి. నెక్స్ట్ పెద్ద కేక్ కట్ చేసి మంచి సెలబ్రేషన్ చేసి పూర్ పీపుల్స్ కి ఇస్తా. పూర్ పీపుల్స్ కి ఈ ఇయర్ 2 లోపల 10K వచ్చేసేయాలి. ఎంత హ్యాపీగా ఉందో నాకు ఈరోజు. ప్రశాంతంగా గడిపింది అన్ని వినుకుంటా. కంగ్రాట్స్ 1K సబ్స్క్రైబర్. 1K సబ్స్క్రైబర్ కి కేక్ కట్ చేయించేసావు. జ్ఞానం అంతే. 1.5 year పట్టిందండి 1K రావడానికి. ప్రెగ్నెన్సీలో వీడియోస్ తీయలేక చాలా వీడియోస్ ఎడిట్ చేయమని నాకు రాకే గొడవలు. ఎడిట్ చేయమని ఎడిట్ చేయదు. ఇంకా నేను ఎడిటింగ్ నేర్పించి అమ్మాయికి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎన్నిసార్లు తెచ్చుకున్నాను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి. నా ఇబ్బంది నాకు మాత్రం కోపం వస్తుంది ఎడిట్ చేయకపోతే. చెప్తా ఉంటాను ఒక వీడియో కోసం 1 week 2 weeks కూడా ఒక వీడియో అప్పుడు బేబీ కట్టుకున్నాను. అందుకే అసలు గ్యాప్ వచ్చింది. ఎంతసేపు కెమెరాలో వీడియోస్ నీట్గా వస్తాయి, క్లారిటీ చూస్తానంటే ఊరికి నా మొబైల్ ఎత్తుకొని వస్తుంది. నా మొబైల్ బలపడదాం అని చూసా చాలాసార్లు. లేస్తే ఆ మొబైల్ ఎత్తుకొని వస్తుంది. రోడ్ సైడ్ కెమెరా పెట్టుకొని నీట్గా ప్రొఫెషనల్ ఉంటుంది. అంటే ఒక ప్లేస్ దగ్గర సహకరించాలి కదా. ఆ ప్లేస్ మనకు కూడా కెమెరా పెట్టే విధంగా ఉండాలన్నమాట. అందుకే నేను దగ్గర తీసుకుంటే ఉంటుంది. బట్ ఎలాగో అలా నేను తీసాను. 1K దగ్గర వరకు వచ్చేసాను కదా. ఇంకోటి ఏంటంటే నిజం చెప్తున్నా, నాకు నచ్చలేదు. నైజీరియా కేక్స్ ఉప్పుగా ఉంటాయి, స్వీట్ ఉండదు. కేక్ ఉప్పు ఉంది, సాల్ట్ అన్నంలో ఎక్కువ ఉప్పు పడితే ఎట్లా ఉండదు ఆ ఫీలింగ్. సాల్ట్ బటర్ యూజ్ చేశారు ఉప్పుగా ఉంది కేక్. స్వీట్ ఎక్కడో తగ్గుతుంది, ఉప్పు ఎక్కువ. 12 వేలు తీసుకున్నారు ఈ కేక్ ని. కానీ నీ ఆనందం సెలబ్రేషన్ అయిపోయింది కదా. అయిపోయింది. ఇంకా ముక్కు కట్టే ఉంచు. ఎందుకంటే మనకు కొంచెం బయట సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు. మన ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటాం. ఎవరు లేరు కదా, ఎవరు లేరు ఇక్కడ.
వీళ్ళ చెల్లెలు అక్కడి నుంచి ఫోన్ చేసి రాత్రి 1K అయిపోయారు అన్నారు. థ్యాంక్ యూ సీమా. 1K అయిపోయిన తర్వాత నువ్వు ప్లానింగ్ లో ఉన్నావు కదా బాగా చెప్పు అనింది. వాళ్ళకి ఇండియాలో ఎంత టైం ఉందంటే 1:30. తను కూడా స్కోర్ ఉందన్నమాట. 1K ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఇప్పుడు కూడా మెరుగునే ఉంది. కేక్ కట్ చేసినప్పుడు ఫోన్ చేయమని 1K రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 24 జనవరి 24 జనవరి 25 1.5 year పట్టింది 1K అవ్వడానికి. 1K యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. నేను చాలా కష్టపడ్డాను. ఎంత ఎక్విప్మెంట్ కొన్నాను. కొద్దిగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ ఇస్తాము. ఓకేనా? ఇంకా అంటే మామూలుగా కొంచెం అంటే ఎందుకంటే మాకు ఇది వచ్చేసింది 1K ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని పిల్లలు అనుకోమాకండి. అంటే మాకంటే మళ్ళీ చూసి ఛాలెంజ్ పెట్టిన వాళ్ళు రీచ్ అయిపోయారు కూడా. అంటే 1Kకి వెళ్ళేసి వాళ్ళు అంత సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా వచ్చేసాయి. బట్ మాకు రావడానికి ఏంటి ఇబ్బంది. 1K అంటే వాళ్ళు మొత్తం రీల్స్ మీద పోయారు, మనం ఫుల్ వీడియోస్ మీద పోయారు. అది కూడా ఎంత కష్టపడి మనమే ఫస్ట్ రోజు వీడియో ఎడిట్ చేసి రోజు ఎడిట్ చేసుకోవడానికి ఎడిటింగ్ రాదు, ఏమి రాదు. ఫస్ట్ రోజు ఎడిట్ చేసేసరికి నేను ఎన్ని గంటలకు కూర్చున్నాను, ఈవినింగ్ 8:30 కూర్చున్నాను. ఆల్మోస్ట్ 1:30 to 1 దాకా ఒక వీడియో ఎడిట్ చేయడానికి టైం పడుతుంది. 5 గంటలు పట్టింది ఒక వీడియో ఎడిట్ చేయడానికి. కానీ నేను నెమ్మదిగా నేర్చుకున్నాము. ఫిల్మోరా యూస్ చేస్తున్నాము. ఫిల్మోరా యూస్ చేస్తున్నాము. నెమ్మదిగా ఎడిటింగ్ నేర్చుకున్నాము. నెమ్మదిగా మా వాడికి కూడా నేర్పించాను. కానీ ఈ రోజు కూడా thumbnail నేనే చేయాలి. thumbnail చేయడం వల్ల రాదండి. ఎందుకంటే బేబీని పెట్టుకొని వీడియోస్ నేనే తీసుకుంటా, కెమెరాస్ నేనే అడ్జస్ట్ చేసుకుంటా, కుకింగ్ బ్లాగ్స్ మొత్తము మా వారు అయితే కంపెనీకి వెళ్ళిపోతారు. కుకింగ్ బ్లాగ్స్ మొత్తం నేనే తీసుకుంటా, నేనే షూట్ తీసుకుంటా. ఇంకా వీటితో పెట్టుకొని ఇంకా thumbnail కూడా నేను కూర్చోవాలంటే నాకు బొమ్మ కనిపించింది అనమాట. అందుకే మా వారు తప్పని చేస్తా ఆ టాస్క్ మొత్తం thumbnail. ఇంకొకటి మా వాడికి సరిగ్గా తెలుగు కాదు. నేను చాలా సార్లు చెప్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాట్లాడకుండా బ్లాగింగ్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది అని చెప్తాను. కానీ ఎక్కడో ఒకటి మా మాటల్లోకి వచ్చేస్తుంది. అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను. నేను తిడతాను. అందుకే నేను వాయిస్ ఓవర్ మాక్సిమం వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. అంటే గబక్కన అంతా నేను తప్పుగా అనిపించిందేమో వాళ్ళకి తెలుగుకి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిపోయింది. నీకు వచ్చి కొంచెం తెలుగు బాగా తెలుసు కాబట్టి అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. అందుకే డైరెక్ట్ డైలాగ్ ఏదైనా బ్లాగ్ చేద్దాము అని చెప్పి వెళ్ళామే అనుకోండి, తెలుగు రాదు అంతే. అక్కడి నుంచి మొత్తం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. మొత్తం వాయిస్ ఓవరే చాలా టైం పడుతుంది. మామూలుగా వీడియో చేయడం ఎంత టైం పడుతుంది. ఆ వాయిస్ ఓవర్ కూర్చుంటాం కదా, ఆ వాయిస్ ఓవర్ కోసం 1 గంట పోతుంది. వాయిస్ ఓవరే ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు అసలు ఇంత మీ ముందు కూర్చొని ఎలా మాట్లాడుతున్నారు ఆ మాటలు కూడా వచ్చేది కాదు ఇంతకు ముందు. ఎందుకంటే కసాబ్ వీధి పిల్లలు చేసుకున్నాను. కసాబులు ఉంటారు కదా ముస్లిమ్స్, వాళ్ళ వీధి పిల్లలు చేసుకునేసరికి కసాబ్ వీధి పేరు కసాబులు ఎక్కువ ఉండేసరికి అమ్మాయి మా ప్రాబ్లం ఏంటంటే మా వీధి అందరూ ముస్లిమ్స్ ఉంటారు కదా, ఇంకా తెలుగు ఏం సంబంధము అలా మొత్తం ముస్లిమ్స్ ఉన్నప్పుడు ముస్లిమ్స్ మాట్లాడలేదు అనమాట. ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుగు మాట్లాడితే వాళ్ళు నన్ను తిడతారు అనమాట. అందుకే నాకు అసలు ఇంకా తెలుగు రాలేదు. నా ఫ్రెండ్ కల్చర్ మొత్తము వాళ్ళు ఒకవేళ హిందూస్ అయినా కూడా అందులో ముస్లిమ్స్ తోనే కమ్యూనికేషన్ చేసుకునే వాళ్ళు. నాకు వచ్చు కాబట్టి ముస్లిం భాష తనకు వచ్చు కాబట్టి మా ఫ్రెండ్స్ అలాగే అయిపోయింది. అలా తెలుగు ఇంకా మర్చిపోయాను అనమాట. ఇక్కడ మా అత్తగారు అయితే నన్ను ఇప్పుడు కూడా ఎక్కిరిస్తారు. అసలు రాఫియా తెలిగే రాదు, ఏంటి ఎలా చేస్తున్నావు అని. కొంచెం యూట్యూబ్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క డైలాగ్ కి మా ఆయన అయితే ఒక డైలాగ్ చిన్న డైలాగ్ అయినా నేనైతే ఎంత పెద్ద చేసేదాన్ని. ఆ డైలాగ్ చెప్పలేక ఆ కష్టాలు ఆ డైలాగ్ ఒక్క డైలాగ్ ని ఇంత మర్చిపోతా. స్టార్టింగ్ లో అయితే నాన్న కొట్టేవాడిని. ప్రతిదీ తప్పు తర్వాత చిన్నగా నేర్చుకుంది. నాకు ఎంత కోపం వచ్చేదంటే ఇరిటేషన్. ఈ అమ్మాయి చేసే పనులకి తెలుగు రాక ఆ ఒక్క డైలాగ్ చెప్పేసి ఇంకా నేను చెప్పలేకపోయి లేసి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నేను వదుకో నీకు రాదు అని చెప్పేసి
మళ్ళీ ఎలాగో చూపించి కొంచెం చూపించి మళ్ళీ ఇప్పుడు కంపల్సరీ చెప్తానని చెప్తే మళ్ళీ అయినా కూడా ఈ రోజు కూడా 60% అమ్మాయి తెలుగులో ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇస్తాము. మీకు ఆఫ్రికా పిల్ల ఛానల్ పెట్టుకున్నాము. నేను బయట వీడియోస్ ఎక్కువ తీయలేకున్నాము, ఎందుకంటే చాలా రిస్క్ అండి ఇక్కడ బయట వీడియోస్ తీయాలంటే. కెమెరాస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకని మేము బయట వీడియోస్ ఎక్కువ తీయట్లేదు, కానీ మేము మాక్సిమం ట్రై చేస్తాము చూపించడానికి. ఓకేనా? అట్లా అని బయట చూపించట్లేదు, ఓన్లీ వంటలే వండుతున్నారు అనుకోవద్దు. అన్ని చూపిస్తాము. లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి మాది. వంటలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బయట కూడా చూపిస్తాను. ఇంక నుంచి మాక్సిమం ట్రావెల్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. కనీసం మీ వాళ్ళ దగ్గరైతే మానిటైజేషన్ కూడా అవ్వలేదండి. మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ట్రావెల్ కూడా చేసి మీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాము. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. మీ సపోర్ట్ లేకపోతే అసలు మేము ఏం చేయలేమన్నమాట. అసలు ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. మంచి వీడియోస్ తీసి మేము ఏమేమి వీడియోస్ ఇస్తున్నాము మొత్తం ప్రతి ఒక్కటి మీ తరపు నుంచి మాకు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఆ వీడియోస్ కూడా తీస్తాము. మీకు ఏమైనా డిఫరెంట్ ఫుడ్స్, ఇంకేమైనా వెరైటీస్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా, మాకేమైనా కొత్తగా అనిపించాయా, మొత్తం మేము చూపిస్తాం. మీకు మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్ ఉన్నా కూడా మాకు చెప్పండి. దాని ద్వారా మేము చేసి చూపిస్తాం. మీకు కామెంట్స్ రూపంలో చెప్తూ ఉండండి, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి. ఏదైనా ఉన్నా మామూలుగా చెప్తున్నాము అంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి ప్లీజ్. అంటే బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. అదే కదా, మంచిగా రెస్పాండ్ అయితే మంచిగా మనం కూడా మంచిగా రెస్పాండ్ అవ్వాలి. దాంట్లో కూడా బేబీ పెట్టుకున్న వీడియో తీయాలంటే చదువు నమస్కారం అందరికీ. ఇప్పుడు మన షాట్ ఈ వీడియో తీసుకుంటున్నాం అంటే ఒక షాట్ పడుకొని ఉన్నాడు. పడుకోబెట్టి లేకపోతే టైం ఎంత తెలుసా, కేక్ లో మొహం పెట్టేసేవాడు. రచ్చ అయిపోయేది. ఒక్క షార్ట్ తీయడానికి కూడా నేను జస్ట్ చిన్న షార్ట్ 3 minutes కానీ 1 minute షార్ట్ తీయడానికి ఎన్నిసార్లు వేస్తాడు. ఇలా ఇన్ని మళ్ళీ పడుకోబెట్టేది, మళ్ళీ పోయేది, మళ్ళీ పడుకోబెట్టేది. ఒక్క వీడియో చిట్టుకన లేసేస్తాడు. మా పన్నమ్మాయి వంటగదిలో చెంచా స్పూన్ కింద వేసిన వేసేస్తాడు. అది తప్పుడు నిద్ర అనమాట. సరేనండి, ఈ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ ముగించేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి ఆఫ్రికా పిల్ల ఛానల్ ని. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం.